హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్న జున్ను వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి బర్త్డే షాపింగ్ అనమాట. బర్త్డే వ్లాగ్ కంటే ముందే అప్లోడ్ చేయాల్సింది, బట్ ఇంకా బర్త్డే అయిపోయి కూడా చాలా డేస్ అయిపోతుందని చెప్పి అది ఫస్ట్ అప్లోడ్ చేశాను అనమాట. ఇది జస్ట్ చిన్న చిన్నగా మేము తీసుకున్న షాపింగ్ వీడియోస్ అనమాట. సో నేను ఆల్రెడీ మీకు ముందు వ్లాగ్లో చెప్తా అన్నాను కదా, గోల్డ్ నేను ఎలా తీసుకున్నాను సేవ్ చేసి అని చెప్పేసి. సో ఇది నేను అప్పటికప్పుడు అనుకున్నా, లేకపోతే 1 month 2 months నుంచి అనుకున్న తీసుకున్నది కాదండి. నాకు తెలిసి 4-5 years అవుతుంది అనుకుంటా. అంటే నేను ప్రెగ్నెన్సీకి ముందే అబ్బాయి పుట్టిన అమ్మాయి పుట్టిన 21st day ఫంక్షన్ అప్పటికి ఏదైనా చేపించాలి, ఎవరైనా పర్వాలేదు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా పర్వాలేదు అట్లా అనుకొని మేము కొద్దిగా సేవ్ చేసుకుంటూ కాయిన్స్ అలా మా దగ్గర ఉన్నప్పుడు కాయిన్స్ తీసుకొని ఉంచుకునే వాళ్ళం అనమాట. సో అమ్మాయి అయితే కొంచెం మనకి గోల్డ్ ఆర్నమెంట్స్ డిజైన్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి కదా. సో జున్నుకి మేము చూసామన్నమాట. చైన్ 15 grams 18 grams అంతకంటే ఎక్కువ లేవు ఇంకా పిల్లలకి. సో జున్ను కప్పుడు అలా తీసుకున్నాము. తర్వాత మిగిలింది మా దగ్గర ఉన్నప్పుడు మనీ ఉన్నప్పుడు కొద్దిగా 1 gram 2 gram 1/2 gram అట్లా తీసుకుంటూ వచ్చామన్నమాట. సో ఇప్పుడు కూడా మొత్తం సరిపోలేదు, మేము ఇంకా వేరే దగ్గర తీసుకొని చేపించామన్నమాట. సో నేను ఎందుకు చెప్తున్నాను ఇది అవసరమా అంటే, నేను ఆర్నమెంట్ అదేదో మనం వేసుకొని షో ఆఫ్ దానికోసం కాదు, ముఖ్యంగా మనకది ఒక ఇన్వెస్ట్మెంట్ అండి. అంటే ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా కానీ, లేకపోతే ఏమైనా మనం వేరే దాని మీద ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు అది బ్యాంక్లో పెట్టుకొని మనకది నాకైతే సేఫ్టీ, ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్కి యూజ్ అవుతుంది అని చెప్పే ఉద్దేశమే ఉంటుంది గోల్డ్ తీసుకోవాలనేది. వేసుకోవడము ఆర్నమెంట్స్ అవన్నీ సెకండరీ ఆలోచిస్తాను నేను. సో దానికోసం అని చెప్పి తీసుకున్నాం అనమాట. మేము ఒక 5 years బ్యాక్ అనుకుంటా కారు కొనాలనేది ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుంది. కారు కానీ సొంత ఇల్లు కానీ అది ఏ మనిషికైనా డ్రీమ్స్ ఉంటాయండి. సో మేము 4-5 years బ్యాక్ కారా గోల్డా అన్న అట్లా అనుకొని కార్ తీసుకుందామా, కొంచెం అమౌంట్ డౌన్ పేమెంట్ చేసేసి కార్ తీసుకుందామా అని అనుకున్న టైంలో లేదు, గోల్డ్ తీసుకుందామని చెప్పి డిసైడ్ అయ్యి అప్పు తీసుకొని మరీ మేము గోల్డ్ తీసుకున్నాము. దాని తర్వాత అది డబల్ అయింది. మేము 4-5 years బ్యాక్ అంటే నాకు తెలిసి మేము 40,000 అప్పుడు తీసుకున్నాం అనుకుంటా. సో అది మళ్ళీ మేము బ్యాంక్లో పెట్టి చిన్నగా ల్యాండ్ తీసుకున్నాము. సో ఒక్క దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు. కాకపోతే ఇప్పటికి ఇంకా ఈఎంఐ కట్టుకుంటూ ఇంకా అవన్నీ చేస్తూ ఉన్నాము. కాకపోతే ఏంటంటే నాకు అనిపిస్తుంది అనమాట, అబ్బా అప్పుడు కారు తీసుకొని ఉంటే ఇప్పుడు అంటే కారు కూడా అమ్ముకోవచ్చు నెక్స్ట్. కాకపోతే ఏంటి అంటే మనకి ఒక వస్తువు మన ఫ్యామిలీలోకి వచ్చిన తర్వాత దాన్ని అది లేకుండా ఉండలేము అనమాట, విడిచిపెట్టి ఉండలేము. వన్స్ అది మన ఫ్యామిలీలోకి ఎంటర్ అయిందా దాన్ని ఇంకా మనతో పాటు ఉంచుకోవాలంతే. సో అది లేకుండా ఉండలేము. గోల్డ్ ఏంటంటే మనము కొన్న వెంటనే బ్యాంక్లో పెట్టుకున్న తర్వాత మనం నిమ్మలంగా అప్పులు అవన్నీ తీర్చుకొని తర్వాత నెమ్మదిగా మనం విడిపించుకోవచ్చు అన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది. మనకి భయం ఉంటుంది ఖర్చు పెట్టే దగ్గర కూడా, అబ్బో మనకి వెనక అప్పు ఉంది అని చెప్పేసి భయం కూడా ఉంటుంది ఖర్చు పెట్టే దగ్గర. సో అప్పుడు మేము తీసుకున్న డెసిషన్ మాకు ఇప్పటికీ మేమైతే ఫుల్ హ్యాపీగా ఉంటాము. తర్వాత కార్దేముంది, తర్వాత ఎప్పుడైనా తీసుకోవచ్చు. సో గోల్డ్ తీసుకోవడమే బెటర్ అయిందని చెప్పేసి మేము ఇప్పుడు అనుకుంటూ ఉంటాం అనమాట. ఐ డోంట్ నో అండి, ఇవన్నీ చెప్పచ్చో లేదో నాకు తెలీదు, బట్ ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాను అంతే. సో ఇంకా షాపింగ్ విషయానికి వస్తే జున్నుదైతే అయిపోయిందండి. మీకు ముందు వీడియోలో ముందు చూసినట్టు అక్క తీసుకుంది ఒక డ్రెస్ అని చెప్పాను కదా. సో మేము ఎప్పుడు ఎవ్రీ టైం తీసుకునే దగ్గరే అంకుల్ వాళ్ళ షాప్లో తీసుకున్నాం అనమాట. సో మేము ఎన్ని షాపులు తిరిగినా మాకు నచ్చవు. మళ్ళీ లాస్ట్కి తిరిగి అంకుల్ దగ్గరికి వెళ్తాం అనమాట. డైరెక్ట్గా అంకుల్ దగ్గరే తీసుకుంటాం ఇంకా వెళ్ళి ఎప్పుడైనా. సో క్లాత్ క్వాలిటీ అవన్నీ బాగుంటాయి, కంఫర్ట్గా ఉంటుంది జున్నుకి. సో అక్కడ జున్నుకి తీసేసుకొని ఇంకా నెక్స్ట్ డే మా హస్బెండ్కి తీసుకున్నాం అనమాట. అన్లిమిటెడ్ అండ్ అలాగే ఇంకొక షాప్లో ఏదో తీసుకున్నారు. సో నా షాపింగ్కి వచ్చేస్తే అది నాది శారీ అనమాట. నేను అది ఎప్పుడో తీసుకున్న శారీ 800 rupees పడింది. సో ఆ శారీ స్టిచ్చింగ్కి ఇచ్చాను నేను. మనకేంటంటే లంగా కానీ బ్లౌజ్ కానీ మనకి కుట్టిన తర్వాత మనకి మ్యాచింగ్ దుప్పట్టా అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది అని చెప్పేసి నేను బర్త్డే రేపు అనగానో ఏమో వెళ్ళి మ్యాచింగ్ దుప్పట్టా తెచ్చుకున్నాను అనమాట, ఓన్లీ వెళ్ళి. సో నాది హాఫ్ శారీ చాలా మందికి నచ్చిందనే అనుకుంటున్నాను. అది నాకు శారీ వచ్చేసి 800 rupees పడిందండి. సో
నాకు ఓనీ వచ్చేసి 1325 రూపీస్ పడింది. నాకు శారీ కంటే ఓనీయే కాస్ట్ ఎక్కువ పడింది. కాకపోతే ఓనీ చాలా బాగుంది క్వాలిటీ. మనం ఇంకా వేరే వైజ్గా కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా చాలా యూస్ చేయొచ్చులే అని చెప్పేసి తీసుకున్నాను అనమాట, కాస్ట్ ఎక్కువైనా కానీ. మేము ఎప్పుడు గోల్డ్ తీసుకున్న, కాయిన్స్ తీసుకున్న ఒకటే షాప్లో తీసుకుంటాము. సో కాకపోతే నేను పెద్దగా వీడియోస్ బ్లాగ్స్ ఏం చేయలేదండి ఆ షాప్లో. అక్కడికి వెళ్ళి తీసుకున్నాం అంతే. ఇంకా తర్వాత వీడియో తీసాను అనమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.